అడవిలో ఒక చెట్టుపైన కాకి గూడు కట్టుకొని సంతోషంగా ఉండేది. ఒకరోజు కాకి తను పెట్టిన గుడ్లు గూడులో జాగ్రత్తగా దాచి ఆహారం కోసం బయటికి వెళ్ళింది. ఇంతలో ఆ ప్రాంతంలో పెద్ద హోరుగాలి వచ్చింది. ఆ గాలికి ఆ కాకిగుడ్లు అన్నీ కిందపడి చెల్లాచెదురు అయిపోయాయి. తరువాత కాకి బయటినుంచి వచ్చి తిరిగి చూడగానే ఆ దృశ్యం చూసిన కాకికి ఎంతో బాధవేసింది. అయ్యో, నా పిల్లలందరూ చచ్చిపోయారు. ఇక నేను ఎవరికోసం బతకాలి? భగవంతుడా! అంటూ బాధపడుతూ ఉండగా కింద పడిన గుడ్లనుంచి కాకిపిల్ల ఒకటి బయటికి వచ్చింది. ఆ కాకిపిల్లని చూడగానే తల్లి కాకికి ఎంతో సంతోషం కలిగింది. ఆ భగవంతుడు కనీసం ఒక్క పిల్లనైనా బతికించాడు. దీనికోసమైనా నేను బతికి నా పిల్లని బతికించుకోవాలి అనుకొని దానికోసం బతకసాగింది. ఒక్కటే పిల్ల కావడంతో ఎటువంటి పని చేయనీయకుండా దాన్ని ఎంతో గారాబంగా పెంచింది. ఆహారాన్ని తెచ్చి నోటికందించేది. అలా ఉండగా కొద్ది రోజుల తర్వాత తల్లికాకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. దాంతో పిల్లకాకిని పిలిచి, నాకు ఈరోజు ఆరోగ్యం బాగలేదు. నువ్వెళ్ళి ఆహారం తీసుకువస్తావా? కాని అమ్మా, నాకు ఎక్కడికి వెళ్ళాలో ఎలా ఆహారం సంపాదించాలో నాకు తెలియదు అని చెప్పింది. దాంతో తల్లికాకి ఇక చేసేదేం లేక ఆరోగ్యం బాగాలేకున్నా తనే వెళ్ళి ఆహారం సంపాదించింది. ఇదంతా చెట్టుమీద ఉన్న మరో కాకి చూసింది. అది దీని దగ్గరకు వచ్చి, చూడు, నువ్వు చేసిన అతి గారాబం వల్ల నీ పిల్ల బయట ఎలా తిరగాలో కూడా తెలియకుండా ఉండిపోయింది. ఇలా ఉంటే చాలా కష్టం. అవును, నేను చేసిన అతిగారాబం వల్లే అది కూడా ఇలా తయారైంది. అది మారేలా నువ్వే ఏదో ఒక సలహా చెప్పు అని చెప్పడంతో మరో కాకి ఒక ఉపాయం ఆలోచించింది. తన పిల్లని రోజూ ఆ సోమరిపోతు కాకి దగ్గరకు పంపించింది. నేను ఈరోజు సెలయేరు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఎంత బావుందో తెలుసా అంటూ ఆ ప్రదేశం గురించి చెప్పింది. అలా రోజూ ఆ కాకిపిల్ల ఏదో ఒక ప్రదేశం గురించి చెబుతూ ఉండేది. అలా రోజూ ఒక ప్రదేశం గురించి చెప్తూ ఉండడంతో ఆ సోమరిపోతు కాకికి బయటకు వెళ్లాలని కోరిక కలిగింది. అది సరాసరి తల్లికాకి దగ్గరకు వెళ్ళి, నేను కూడా నా స్నేహితులతో బయటికి వెళ్ళి తిరుగుతాను. నీకు కూడా నేనే ఆహారం సంపాదిస్తాను అని చెప్పింది. దానికి తల్లికాకి ఒప్పుకుంది. అప్పటినుంచి ఆ పిల్లకాకి ప్రపంచం తిరుగుతూ ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ తల్లికాకి ఆహారం కూడా సంపాదించసాగింది. ఆ పిల్లకాకిలో వచ్చిన మార్పుకి తల్లికాకి ఎంతో సంతోషించింది. ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, పిల్లలకి చిన్నప్పటినుంచే కష్టపడడం నేర్పించాలి. లేదంటే సోమరిపోతులుగా మారే అవకాశం ఉంది.